Hi, welcome back to Dr. VASU'S lectures. C language నేర్చుకోవడంలో నెక్స్ట్ ఇంపార్టెంట్ డేటా టైప్స్ కన్ను క్యారెక్టర్ అండ్ బులియన్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో క్యారెక్టర్ అంటే మనకు తెలిసిందే, అదొక నంబర్ కావచ్చు, లెటర్ కావచ్చు, ఓ సింబల్ కావచ్చు, వాటినన్నింటినీ కూడా క్యారెక్టర్స్ అనే పిలుస్తాం. ఇక్కడ దీన్ని సిహెచ్ఏఆర్తో క్యారెక్టర్ అని ఇండికేట్ చేస్తాం. ఇండికేట్ చేయడానికి యూజ్ చేయడానికి సిహెచ్ఏఆర్ వాడతాం. దీనికి మెమరీ కావాల్సింది 8 బిట్స్ అనమాట. అంటే ఒక బైట్ సరిపోతుంది. సో 8 బిట్స్ మెమరీ అవసరం అవుతుంది. ఇందులో సైన్డ్ క్యారెక్టర్స్ అని, అన్సైన్డ్ క్యారెక్టర్స్ అని ఉన్నాయి. వీటికి వాల్యూస్ అంటే అన్సైన్డ్ క్యారెక్టర్ అయితేనేమో ఈ వాల్యూస్ అనేవి ఏంటి అనొచ్చు. ఇక్కడ క్యారెక్టర్స్ అని అంటే వాటికి క్యారెక్టర్స్ కదా, వాటికి వాల్యూస్ ఏంటి. ఆస్కీ అని మనకి అమెరికన్ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ కోడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్కీ వాల్యూస్ కొన్ని ఇచ్చారు వీటికి, ఈ క్యారెక్టర్స్కి. అవి సైన్డ్ క్యారెక్టర్స్కి ఏమో -128 నుంచి 127 అలా వీటికి ఒక వాల్యూస్ని ఇవ్వడం జరిగింది. సో అవి ఏంటి వాల్యూస్ అన్నది మనం చూద్దాం. నెక్స్ట్ క్యారెక్టర్ని అసలు ఎలా డిస్ప్లే చేయాలి అని అంటే, క్యారెక్టర్ని డిస్ప్లే చేసే పద్ధతి, క్యారెక్టర్ను సపోజ్ ఒక క్యారెక్టర్ ఎస్ అని తీసుకున్నాం, దీనికి ఏకి అసైన్ చేసాం అంటే దీన్ని క్యారెక్టర్గా డిక్లేర్ చేసే విధానం ఇది. సిహెచ్ఏఆర్ అంటే క్యారెక్టర్. సో దీన్ని డిస్ప్లే చేసేటప్పుడు ఏం చేస్తున్నాం అని అంటే %C వాడతాం. ఈ సి అనేది అంటే క్యారెక్టర్ కోసం సి వాడతాం. ఇక్కడ ఏ అనే వాల్యూ, ఏకి ఏ వాల్యూ అయితే అసైన్ చేయబడిందో అంటే ఎస్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ %C దగ్గర ఏ వాల్యూ అంటే ఎస్ డిస్ప్లే అవ్వాలి చూద్దాం. అంటే క్యారెక్టర్ను డిస్ప్లే చేసే విధానానికి %C వాడతాం. ప్రోగ్రామ్ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ క్యారెక్టర్ ఏ = ఎస్ అని వస్తుంది అన్నమాట. సో క్యారెక్టర్ని డిస్ప్లే చేసే విధానం ఇది. నెక్స్ట్ సపోజ్ ఒక 4 క్యారెక్టర్స్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా స్పెషల్ సింబల్స్. ఈ స్పెషల్ సింబల్స్ని కూడా ఎలా డిస్ప్లే చేయొచ్చో చూద్దాం. క్యారెక్టర్ ఏ అనే దానికి ఏకి మనం కోలన్ని అసైన్ చేసాం. అలాగే ఈ సింబల్ @ సింబల్ని బికి, డాలర్ సింబల్ని సికి, జీరోని డికి అసైన్ చేస్తాం. ఇవి చూస్తే మనకి ఏ వాల్యూ అంటే కోలన్ అనేది ఇక్కడ రావాలి. అలాగే బిని, సిని, డిని కూడా ఎలా డిస్ప్లే చేయొచ్చో చూద్దాం. మనం చూస్తే వాటిని డిస్ప్లే చేసేటప్పుడు అవుట్పుట్ క్యారెక్టర్ ఏ కోలన్ వచ్చింది. ఏ అనేది కోలన్. సో కోలన్ ఇక్కడ డిస్ప్లే అయింది. అలాగే క్యారెక్టర్ బికి @ సింబల్, డికి ఏమో సికి డాలర్, డికి జీరో ఇలా డిస్ప్లే చేయడం. సో అవి స్పెషల్ సింబల్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, ఏవైనా కూడా %C సింబల్తో మనం ఇండికేట్ చేస్తాం. వీటికి క్యారెక్టర్స్కి రేంజ్ ఎంత ఉంటుంది. రేంజ్ అని అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ని మనం 3 రకాలుగా డిఫైన్ చేయొచ్చు. క్యారెక్టర్స్, సైన్డ్ క్యారెక్టర్స్, అన్సైన్డ్ క్యారెక్టర్స్. వాటి రేంజ్ ఇక్కడ -128 నుంచి 127+. ఎందుకంటే సైన్డ్ కాబట్టి ఉన్న నంబర్స్ క్యారెక్టర్ కానీ సైన్డ్ కానీ రెండు సేమే. వీటికి టోటల్ 256 ఉంటే అందులో సగం మైనస్ రేంజ్లో, సగం ప్లస్ రేంజ్లో ఇవ్వడం జరిగింది. అన్సైన్డ్ వచ్చేసరికి అన్నీ కూడా ఒకే సైడ్ ఉంటాయి కాబట్టి 256 జీరో తర్వాత ప్లస్ సైడ్ ఉంది. ఇక్కడ సైజు, ఇక్కడ దీనికి ఒక్కొక్క క్యారెక్టర్కి కావాల్సిన మెమరీ ఎంత అంటే 1 బైట్ కావాలి. 1 బైట్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఈ క్యారెక్టర్స్ని మనం ఆస్కీ వాల్యూస్ అనుకున్నాం కదా, ఈ ఒక్కొక్క నంబర్కి లేదా ఈ లెటర్కి, క్యారెక్టర్కి ఒక ఆస్కీ వాల్యూ ఇవ్వడం జరిగింది. అవేంటంటే 0 నుంచి 9 అంటే 10 నంబర్స్ ఉన్నాయి టోటల్. 0 and 1 to 9. ఈ 10 నంబర్స్ కూడా ఇలా 0కి 48, 1కి 49, 2కి 50 అలా ఈ క్యారెక్టర్స్కి ఆస్కీ వాల్యూస్ అసైన్ చేయడం జరిగింది. అలాగే క్యాపిటల్ లెటర్స్ కనుక A to Z తీసుకుంటే ఇవి 26 ఉన్నాయి.
వాటికి క్యాపిటల్ ఏ 65తో, బి ఏమో 66, సి 67, అలా మనం నంబర్స్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది ఆస్కీ వాల్యూస్. స్మాల్ లెటర్స్ తీసుకుంటే ఇవి ఏ ఏమో 97 నుంచి స్టార్ట్ అవుతుంది, బి 98, సి 99, డి 100 అలా. సో స్పెషల్ క్యారెక్టర్స్ కనుక తీసుకుంటే అలాగే ఈ హ్యాష్ తీసుకుందాం. ఇలా స్పెషల్ క్యారెక్టర్స్ ఒక 150 ఉన్నాయి. అవి వాటిని కూడా ఇండికేట్ చేసే విధానం హ్యాష్కి 35. అలా ఒక్కొక్క స్పెషల్ క్యారెక్టర్కి ఒక్కొక్క నంబర్ అసైన్ చేయడం జరిగింది. వీటిని ఆస్కీ వాల్యూస్ అని అంటాం. నెక్స్ట్ ఈ వాల్యూస్ మనం ఇప్పుడు ఇక్కడ సపోజ్ నేను క్యాపిటల్ ఏని ఏకి, క్యాపిటల్ జెడ్ని బికి, స్మాల్ ఏని సికి, స్మాల్ జెడ్ని డికి అసైన్ చేసాం. ఇవన్నీ క్యారెక్టర్సే. ఈ క్యారెక్టర్స్ని ఇలా అసైన్ చేసినప్పుడు నాకు ఈ క్యారెక్టర్ కంటే క్యాపిటల్ ఏకి దేనికి అసైన్ చేసిన ఏకి, అంటే ఏ ఇక్కడ అడుగుతాం. ఈ ఏకి అంటే క్యాపిటల్ ఏకి ఇక్కడ ఇండికేట్ చేస్తూ దాని ఆస్కీ వాల్యూ ఎంత కావాలో అడుగుతున్నాం అన్నమాట. ఆ వాల్యూ అడుగుతున్నాం కాబట్టి ఇక్కడేమో %d అన్నాం, ఇక్కడ %c ఎందుకంటే ఆ క్యారెక్టర్ని చూపించమని అడుగుతున్నాం. ఇక్కడ క్యారెక్టర్ ఏంటి, నాకు ఇక్కడ ఏకి అసైన్ చేసింది క్యాపిటల్ ఏ కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఏ రావాలి. దీని యొక్క ఆస్కీ వాల్యూ ఎంతైతే ఉందో అంత ఇక్కడ డిస్ప్లే కావాలి. ఇది వాల్యూ కాబట్టి ఒక ఇంటిజర్ కాబట్టి %d వాడడం జరిగింది. సో ఇక్కడ ఏ యొక్క అంటే ఏ అంటే క్యాపిటల్ ఏ, ఇక్కడ దీని ఆస్కీ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఎలాగో మిగతావి కూడా సేమ్ అలాగే బి, సి, డి. అంటే మనం ఇప్పుడు ఈ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ జెడ్, స్మాల్ సి, స్మాల్ ఏ, స్మాల్ జెడ్ వీటి ఆస్కీ వాల్యూస్ ఎంత ఉన్నాయో చూడబోతున్నాం. తీసుకుంటే ఏకేమో 65 ఆస్కీ వాల్యూ ఇందాక చూసాం మనం, జెడ్కి 90, స్మాల్ ఏకి 97, స్మాల్ జెడ్కి 122. ఇలా మనకి ఏ క్యారెక్టర్కైనా ఒక నంబర్కైనా స్పెషల్ క్యారెక్టర్కైనా ఆస్కీ వాల్యూ కావాలనుకున్నప్పుడు ఇలా %dతో దాని ఆస్కీ వాల్యూని కనుక్కోవచ్చు. నెక్స్ట్ డేటా ఐటమ్ బులియన్. ఇది బులియన్ అంటే మనం 0 కానీ 1 కానీ ఇండికేట్ చేయడానికి వాడతాం. ఈ 0, 1 అనేవి ఏంటంటే వీటిని బులియన్ ఇండికేట్ చేసే విధానం _బూల్ అని. ఇక్కడ 0 అంటే ఏంటంటే ఒక కండిషన్ కనుక మనం ఇంట్లో ఒక ఎలక్ట్రిక్ స్విచ్ తీసుకుంటే ఆఫ్ చేసి ఉన్నప్పుడు దాన్ని 0 కింద ఇండికేట్ చేస్తాం. లేకుంటే ఏదైనా ఒక కండిషన్ ఫాల్స్ అయినప్పుడు 0 వాడతాం. అలాగే 1 ఎప్పుడు వాడతాం అంటే ఆ స్విచ్ ఆన్ చేసినప్పుడు దాన్ని 1 అని ఇండికేట్ చేస్తాం. లేదా ఏదైనా ఒక విషయం ట్రూ అయినప్పుడు దాన్ని 1 వాడతాం. అలా 0 and 1 ఫాల్స్ ట్రూ కండిషన్స్లో వాడతాం అన్నమాట. ఇవి వాడడానికి మనం ఒక హెడర్ ఫైల్ని కూడా వాడుకోవాలి. ఎందుకంటే హెడర్ ఫైల్లో వీటికి సంబంధించిన ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ హెడర్ ఫైల్ని stdio.h ఎలా వాడుకుంటున్నామో అలా ఈ stdbool.hని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక ప్రోగ్రామ్ కనుక తీసుకుంటే ఇక్కడ చూస్తే ఇంక్లూడ్ stdio.h మనం రెగ్యులర్గా వాడుకుంటున్నది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. దీంతో పాటు బులియన్ ఆపరేషన్స్ చేయబోతున్నాం కాబట్టి stdbool.h కూడా ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళితే ఈ బులియన్ కింద ఒక ఏ అండ్ బిని బులియన్ కింద డిక్లేర్ చేసాం. ఏకేమో 0, బికేమో 1 ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యారెక్టర్ ఏ అంటే ఏకి ఏం అసైన్ చేస్తుంది ఇండికేట్ చేద్దాం. ఇక్కడ చూపించడానికి %i వాడాం. ఎందుకంటే ఇది ఒక నంబర్, 0 కానీ 1 కానీ రెండు నంబర్సే కాబట్టి %i కనుక యూజ్ చేస్తే ఆ ఏ యొక్క ఏకి అసైన్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే బికి ఇక్కడ 1 రావాలి. ఇక్కడ ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఈ ప్రోగ్రామ్ ఏమి ఇస్తుందో. క్యారెక్టర్ ఏకి 0 వస్తుంది, క్యారెక్టర్ ఏ ఇక్కడ 0 వస్తుంది, బికి 1 వస్తుంది. ఇలా సో
ఇంతవరకు మనం క్యారెక్టర్ అండ్ బులియన్ టైప్ ఆఫ్ ఆపరేషన్ డేటా టైప్స్ ని చూసాం. నెక్స్ట్ వీడియోలో అవుట్పుట్ కానీ డిస్ప్లే ఆఫ్ డేటా డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉండడం చూడబోతున్నాం. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే డాక్టర్ వాసుస్ లెక్చర్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్, మీ డౌట్స్ అన్ని కూడా కామెంట్స్ రూపంలో పంపించండి. థ్యాంక్ యూ.